మీ అందరికీ చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్లో, దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అని చెప్పి. సో ఫస్ట్ వాటి కోసం మనం పల్లీలను అయితే మంచిగా వేయించి పెట్టుకోవాలి. ఈ విధంగా రావాలన్నమాట కలర్. సో ఇవి టేస్టీగా అనిపిస్తాయి. నేను పొట్టు అయితే తీయనన్నమాట, ఇట్లా పొట్టుతోనే వేస్తాను మిక్సీలోకి. సో మనం ప్రస్తుతానికైతే ఇవి పొట్టువి వేసుకుందాము. పొట్టు ఏం తీయాల్సిన పని లేదు, ఇట్లానే మనం చేసుకోవచ్చు. సో మనకి అప్పటికప్పుడు చట్నీలు ప్రిపేర్ చేసుకోకుండా ఇప్పుడు చేసి పెట్టుకుంటే నైట్ టైం టిఫిన్స్ చేసుకున్నప్పుడు అండ్ మార్నింగ్ టిఫిన్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇది ఈ రోజుకి అండ్ సరిపోతుంది అనమాట, మార్నింగ్ నైట్కి నాకు తెలిసి మా ఇద్దరికి సరిపోతుంది. అలానే ఇక్కడ తీసి పెట్టుకున్నాను కదా పచ్చి కొబ్బరి వేసుకోండి. ఇది మనము దేవునికి టెంకాయ కొట్టినప్పుడు నేను చెప్పినాను కదా మీ అందరికీ, ఇట్లా నేను యూజ్ చేస్తాను చట్నీస్లోకి అని చెప్పి. సో అట్లా స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ అల్లం చిన్ని ముక్కలు, అలానే పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఎంత టేస్టీగా అనిపిస్తుందో. అలానే నానబెట్టుకున్న చింతపండు, వాటర్ ఎలా కొంచెం పోయాలి కాబట్టి మొత్తం పోసేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేద్దాం, కొంచెం సాల్ట్, ఇదేం ఎక్కువ ఏం లేదు, కొంచెమే. సో ఇప్పుడు మనం మంచిగా గ్రైండ్ చేసుకుందాం. ఓకే, అండ్ మీరు ఈ చట్నీని పెసరట్లోకి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు పెట్టేద్దాం, గ్రైండ్ చేద్దాం. ఇంకా కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ ఎంతో టేస్టీ అయిన చట్నీ అయితే తయారైపోయింది. ఇందులోకి మనం పోపు అయితే రెడీ చేసుకున్నాము. అందుకోసం ఫ్రెష్గా కరివేపాకుని అయితే కడిగి పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను పోపు పెడుతున్నాను. లాస్ట్లో కొంచెం ఆయిల్ ఉంది కదా, అదే యూజ్ చేస్తున్నా. చాలు పోపుకి, దీనికి మించి ఇంకేం అవసరం లేదు. జస్ట్ అలా ఫార్మాలిటీ కోసం పోపు పెట్టుకోవాలి కాబట్టి కొంచెమే సరిపోతుంది ఆయిల్. ఫస్ట్ ఆవాలు, ఫస్ట్ జీలకర్ర, శనగపప్పు మంచిగా ఇలా చేసుకోండి. నెక్స్ట్ ఎండుమిర్చి వేయాలనుకున్న వాళ్ళు ఎండుమిర్చి కూడా వేయచ్చు. నాకైతే ఇవి సరిపోతాయి అనిపించింది పోపుకి, నేను ఇంత సింపుల్గానే వేసేస్తాను. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఇది వేసేద్దాం. సో పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది.